నమస్కారం. మనలో చాలా మందికి ఏదో ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఆ కలని నిజం చేసుకునే ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లకు భయపడి వెనకడుగు వేస్తుంటాము. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పాఠకుల జీవితాలను మార్చిన అద్భుతమైన పుస్తకం పాలో కోయెలో రాసిన ది ఆల్కిమిస్ట్. ఒక సామాన్య గొర్రెల కాపరి విశ్వాంతరాళపు రహస్యాన్ని ఎలా వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆల్కెమిస్ట్ అంటే కేవలం ఇనుమును బంగారంగా మార్చేవాడు మాత్రమేనా? లేక తన జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చుకునే ప్రతి ఒక్కడూ ఒక ఆల్కెమిస్ట్ కాగలడా? పౌలో కోయెల్హో రాసిన ఈ కావ్యం కేవలం ఒక పుస్తకం కాదు. అది నీ లోపల నిద్రిస్తున్న నీ స్వప్నాన్ని తట్టిలేపే ఒక దివ్యౌషధం. అదొక ప్రశాంతమైన సాయంత్రం. స్పెయిన్ దేశంలోని అండలూసియా కొండల మధ్య శాంటియాగో అనే యువకుడు తన గొర్రెల మందతో కలిసి ఒక పాడుబడ్డ చర్చి దగ్గరకు చేరుకుంటాడు. ఆకాశంలో నక్షత్రాలు అప్పుడప్పుడే తొంగి చూస్తున్నాయి. ఆ చర్చి పైకప్పు కూలిపోయి ఉంటుంది. సరిగ్గా ఆ పాడుబడ్డ బలిపీఠం ఉన్న చోట ఒక పెద్ద సైకమోర్ చెట్టు మొలిచి ఉంటుంది. శాంటియాగో అక్కడ పడుకుని నిద్రపోతాడు. కాని ఆ రాత్రి అతనికి ఒక వింత కల వస్తుంది. ఒక చిన్న పిల్లవాడు వచ్చి అతని చేతిని పట్టుకుని, "నువ్వు ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గరకు వెళితే అక్కడ నీకోసం ఒక పెద్ద నిధి వేచి ఉంది" అని చెబుతాడు. ఆ కల రావడం అది రెండోసారి. నిజానికి శాంటియాగో ఒక గొర్రెల కాపరి ఎందుకయ్యాడో తెలుసా? అతని తల్లిదండ్రులు అతన్ని ఒక పాస్టర్, మత గురువు చేయాలనుకున్నారు. కాని అతనికి ప్రపంచాన్ని చూడాలని ఉంది. మనుషులను, వేర్వేరు ప్రాంతాలను అర్థం చేసుకోవాలని ఉంది. నాకు చదువు వద్దు, నాకు ప్రయాణం కావాలి అని తన తండ్రికి చెప్పినప్పుడు, ఆ తండ్రి తన పాత సంచిలో ఉన్న 3 బంగారు నాణేలను తీసి ఇచ్చి, "వెళ్ళు, నీ ప్రపంచాన్ని నువ్వు వెతుక్కో" అని దీవిస్తాడు. అక్కడే శాంటియాగో ప్రయాణం మొదలైంది. కాని ఆ పిరమిడ్ల కల అతన్ని వెంటాడుతూనే ఉంది. ఆ కలకు అర్థం తెలుసుకోవడానికి ఒక సోది చెప్పే వృద్ధురాలి దగ్గరకు వెళతాడు. ఆమె ఒక వింత షరతు పెడుతుంది. "నీకు ఆ నిధి దొరికిన తర్వాత అందులో 10వ వంతు నాకివ్వాలి." శాంటియాగో నవ్వుకుంటాడు, కాని ఒప్పుకుంటాడు. ఆ తరువాత అతను తారిఫా పట్టణంలోని ఒక బెంచి మీద కూర్చుని ఉండగా ఒక వృద్ధుడు అతని పక్కన వచ్చి కూర్చుంటాడు. అతని పేరు మెల్కీసెడెక్. అతను సేలం అనే రాజ్యానికి రాజు. ఆ ముసలిరాజు శాంటియాగోతో ఒక అద్భుతమైన మాట చెబుతాడు. అదే ఈ పుస్తకపు ఆత్మ. నువ్వు ఏదైనా ఒక విషయాన్ని బలంగా కోరుకున్నప్పుడు ఈ విశ్వమంతా నీకు సహాయం చేయడానికి కుట్ర పన్నుతుంది. ఆయన దీనిని పర్సనల్ లెజెండ్ అంటాడు. అంటే మన పుట్టుకకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడమే మన జీవిత లక్ష్యం. కానీ కాలక్రమేణా లోకం మనకు చెప్పే అబద్ధం ఏమిటంటే, మన జీవితం మన చేతుల్లో ఉండదు, విధి మనల్ని నడిపిస్తుంది అని. అది అబద్ధం. నీ విధి నీ కోరిక మీద ఆధారపడి ఉంటుంది. శాంటియాగో తన గొర్రెల మందను అమ్మేసి, ఆ ముసలిరాజు ఇచ్చిన ఉరిం, తుమ్మిం అనే 2 రాళ్లను తీసుకుని, అవి అవునో లేదా కాదో అని నిర్ణయించుకోవడానికి సహాయపడతాయి. ఆఫ్రికా తీరానికి చేరుకుంటాడు. మొరాకోలోని టాంజియర్ రేవులో అడుగుపెట్టిన మొదటి రోజే అతనికి ఒక చేదు అనుభవం ఎదురవుతుంది. ఒక కొత్త స్నేహితుడు నమ్మించి అతని దగ్గర ఉన్న డబ్బునంతా దొంగిలిస్తాడు. ఒక్క క్షణం శాంటియాగో గుండె ఆగిపోయినంత పని అవుతుంది. చేతిలో ఒక్క పైసా లేదు, భాష తెలియదు, ఎవరూ తెలియదు. కాని అతను ఏడవలేదు. అతను తన వైపు తాను చూసుకున్నాడు. నేను ఒక దొంగతనం జరిగిన బాధితుడినా, లేక ఒక సాహసికుడినా అని ప్రశ్నించుకున్నాడు. సమాధానం దొరికింది. అతను ఒక సాహసికుడు. అక్కడ ఒక స్ఫటిక పాత్రలు, క్రిస్టల్ షాప్ అమ్మే వ్యాపారి దగ్గర పనిలో చేరుతాడు. ఆ వ్యాపారికి కూడా ఒక కల ఉంటుంది. మెక్క వెళ్ళాలని. కాని ఆ కల నిజమైతే తన జీవితానికి అర్థం పోతుందని భయపడి ఆగిపోతాడు. శాంటియాగో అక్కడ పనిచేస్తూ ఆ వ్యాపారానికి కొత్త ఊపిరి పోస్తాడు. టీ అమ్ముదామని, గ్లాసులను మెరిపిద్దామని సలహాలిచ్చి ఆ దుకాణాన్ని లాభాల్లోకి తీసుకెళతాడు. దాదాపు ఏడాది గడిచాక అతని దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటుంది. మళ్ళీ స్పెయిన్ వెళ్లి గొర్రెలను కొనుక్కుని హాయిగా బతకచ్చు. కాని ఆ సైకమోర్ చెట్టు, ఆ పిరమిడ్లు అతన్ని పిలుస్తూనే ఉంటాయి. శాంటియాగో మళ్లీ ప్రయాణం మొదలుపెడతాడు. ఎడారిలో ఒక బిడారు క్యారవన్తో కలిసి ప్రయాణిస్తుండగా అతనికి ఒక ఇంగ్లీష్ మ్యాన్ పరిచయమవుతాడు. అతను అల్కెమీ, రసాయన శాస్త్రం గురించి చదువుతుంటాడు. సీసాన్ని బంగారంగా మార్చడం ఎలాగో నేర్చుకోవాలని అతని తాపత్రయం. వారిద్దరూ కలిసి సహారా ఎడారి గుండా వెళుతుంటే శాంటియాగోకు ఒక విషయం అర్థమవుతుంది. పుస్తకాల్లో ఉండే జ్ఞానం కంటే ఎడారి నేర్పే పాఠం చాలా గొప్పది. ఎడారిలో నిశ్శబ్దం ఉంటుంది. గాలిలో కదలిక ఉంటుంది. అదే ప్రపంచపు భాష, లాంగ్వేజ్ ఆఫ్ ద వరల్డ్. యుద్ధం కారణంగా ఆ బిడారు ఒక ఒయాసిస్, అల్ఫెయుంలో ఆగిపోతుంది. అక్కడ శాంటియాగోకు ఫాతిమా అనే అమ్మాయి పరిచయమవుతుంది. మొదటి చూపులోనే ప్రేమ అంటే ఏమిటో అతనికి అర్థమవుతుంది. ఆ ప్రేమ తన ప్రయాణాన్ని ఆపేస్తుందేమో అని భయపడతాడు. కాని
ఫాతిమా ఏమంటుందంటే, ఎడారి తన పురుషులను తిరిగి పంపిస్తుంది. నీ లక్ష్యం కోసం నువ్వు వెళ్ళాలి. ఒకవేళ మన ప్రేమ నిజమైతే నువ్వు తిరిగి వస్తావు. ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన పాఠముంది. నిజమైన ప్రేమ మన లక్ష్యానికి అడ్డురాదు. అది మనకు బలాన్నిస్తుంది. ఆ ఒయాసిస్లో ఉండగా శాంటియాగో గాలిలో రెండు డేగలు గొడవపడటం చూస్తాడు. అది రాబోయే యుద్ధానికి సంకేతం అని తన అంతరాత్మ చెబుతుంది. అతను ఆ విషయాన్ని అక్కడి తెగనాయకులకు చెబుతాడు. వారు నమ్మరు, కాని ఒకవేళ అది నిజమైతే నీకు బహుమతి ఇస్తాం, అబద్ధమైతే నిన్ను చంపేస్తాం అంటారు. మరుసటి రోజు యుద్ధం జరుగుతుంది. శాంటియాగో చెప్పింది నిజమవుతుంది. అప్పుడే అతనికి అసలైన అల్కెమిస్ట్ పరిచయమవుతాడు. ఆ గుర్రం మీద వచ్చిన ముసుగు మనిషి శాంటియాగోలోని ధైర్యాన్ని పరీక్షిస్తాడు. నువ్వు పిరమిడ్ల వరకు వెళ్ళాలి. నేను నీకు తోడుగా ఉంటాను అని అల్కెమిస్ట్ అతన్ని వెంటబెట్టుకెళ్తాడు. వారి ప్రయాణంలో ఒక క్లిష్ట పరిస్థితి వస్తుంది. ఒక సైనిక బృందం వారిని బందీలుగా పట్టుకుంటుంది. అల్కెమిస్ట్ వారితో, ఈ అబ్బాయి గాలిగా మారిపోగలడు, ఈ శిబిరాన్ని నాశనం చేయగలడు అని చెబుతాడు. అది అసాధ్యమని శాంటియాగో భయపడతాడు. కాని 3 రోజుల గడువులో అతను తన లోపల ఉన్న శక్తినంతా కూడగట్టుకుంటాడు. ఎడారితో మాట్లాడతాడు, గాలితో మాట్లాడతాడు, సూర్యుడితో సంభాషిస్తాడు. చివరకు ఆ సృష్టికర్తతో మమేకమై ఒక పెద్ద తుఫానును సృష్టిస్తాడు. అతను నిజంగానే ఒక చోటు నుండి మరో చోటికి మాయమైనట్టు కనిపిస్తాడు. అక్కడ సైనికులు భయపడి వారిని వదిలేస్తాడు. అంటే అర్థమేమిటి? నీ హృదయం విశ్వంతో అనుసంధానమైతే ప్రకృతి శక్తులు కూడా నీకు దాసోహమంటాయి. చివరికి శాంటియాగో పిరమిడ్ల దగ్గరకు చేరుకుంటాడు. ఆ దృశ్యం చూసి అతని కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఎక్కడైతే తన కల చెప్పిందో ఆ చోటుకు చేరుకున్నాడు. అక్కడ నిధి కోసం తవ్వడం మొదలుపెడతాడు. కాని అక్కడ కొంతమంది దొంగలు వచ్చి అతన్ని కొడతారు. అతని దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కుంటారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే తన కలను గురించి చెబుతాడు. అప్పుడు ఒక దొంగ నవ్వి ఇలా అంటాడు, పిచ్చివాడా, నాకు కూడా ఒక కల వచ్చింది. స్పెయిన్ దేశంలో ఒక పాడుబడ్డ చర్చి ఉందంట. అక్కడ ఒక సైకమోర్ చెట్టు ఉందంట. ఆ చెట్టు కింద తవ్వితే నిధి దొరుకుతుందని కల వచ్చింది. కాని నీలాగా నేను పిచ్చివాడిని కాదు. ఆ కలలను నమ్మి ప్రయాణాలు చేయడానికి దొంగలు వెళ్ళిపోతారు. శాంటియాగో నవ్వుతాడు. ఎందుకంటే అతనికి నిధి ఎక్కడ ఉందో తెలిసిపోయింది. తన ప్రయాణం మొదలైన ఆ పాడుబడ్డ చర్చి దగ్గరే నిధి ఉంది. అతను మళ్లీ వెనక్కి ప్రయాణమై ఆ సైకమోర్ చెట్టు కింద తవ్వుతాడు. అక్కడ ప్రాచీనమైన బంగారు నాణేలు, రత్నాలు ఉన్న ఒక పెద్ద పెట్టె దొరుకుతుంది. ఆ నిధిని చూసి అతను ఆశ్చర్యపోడు. ఎందుకంటే ఆ ప్రయాణంలో అతను సంపాదించుకున్న జ్ఞానం, ఫాతిమా, ప్రేమ, ప్రపంచపు భాషను అర్థం చేసుకోవడం, ఇవే అసలైన నిధులు. గాలి వీస్తుంది. అందులో ఫాతిమా వాసన ఉంది. నేను వస్తున్నాను ఫాతిమా అని అతను గాలితో చెబుతాడు. ఈ కథ మనకు ఏం చెబుతోంది? మనందరిలో ఒక శాంటియాగో ఉన్నాడు. మనందరికీ ఒక కల ఉంది. కాని మనం ఎందుకు ఆగిపోతున్నాం? భయం వల్ల. ఓడిపోతామనే భయం, అవమానం జరుగుతుందనే భయం. కాని గుర్తుంచుకోండి, ఒక కలను నిజం కాకుండా చేసేది ఒక్కటే. అది ఓటమి అనే భయం. ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలు మనల్ని ఆపడానికి రావు. మనం ఆ నిధికి అర్హులమా కాదా అని పరీక్షించడానికి వస్తాయి. మీరు కూడా మీ జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటున్నారా? అయితే ఈ రోజు నుండే మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. మీ పర్సనల్ లెజెండ్ను వెతకండి. మొదట్లో అన్నీ ఇబ్బందులుగానే అనిపిస్తాయి. కాని మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఈ అనంతమైన విశ్వం మీ కోసం వేచి ఉంటుంది. ఎందుకంటే అల్కెమీ అంటే సీసాన్ని బంగారంగా మార్చడం మాత్రమే కాదు. నీలోని సామాన్యతను అసామాన్యతగా మార్చుకోవడమే అసలైన అల్కెమీ. ఈ కథ విన్నాక మీకు ఏమనిపిస్తుంది? మీ లోపల ఉన్న ఆ గొర్రెల కాపరి ఏం చెబుతున్నాడు? కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం కావాలని కోరుకుంటున్నాను. మరి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మీ స్నేహితులతో కూడా పంచుకోవాలని మీకు అనిపిస్తుందా? ఈ వీడియోను వారికి షేర్ చేయండి. బహుశా వారి జీవితంలో నిధిని వెతుక్కునే ప్రయాణం ఈ రోజే మొదలవచ్చేమో. అలాగే ఇటువంటి మరిన్ని ఆలోచనాత్మకమైన కథల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ జీవితంలో మీరు సాధించాలనుకుంటున్న ఆ బిగ్ డ్రీమ్ ఏంటో ఒక్క ముక్కలో నాకు చెబుతారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.